ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఈ విధంగా పరిశుద్ధమైనటువంటి జ్ఞానరూపమే అయినప్పుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా దృష్టి ప్రభావము జ్ఞానబోధ చేత పరమశాంతిని పొందుతూ ఉన్నది. ఈ విషయం అనుభవం చే గుర్తెరిగినటువంటి మాత్రమే స్పష్టమవుతుంది. అటువంటి సదా ఎల్లవేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల యందు కూడా పరమ ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీ గురు పరమాత్మను నేను ఎల్లవేళలా కూడా దేనికోసం నమస్కరిస్తూ ఉన్నాను అంటే నా యొక్క జ్ఞానం సిద్ధించే నిమిత్తం నేను ఎల్లవేళలా కూడా నమస్కరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఆశ్రమాలు అనేటువంటివి ఏ విధంగా ఈ శ్రమను బాపుకోవాలి, జీవి యొక్క శ్రమను బాపుకోవాలి అంటే ఆశ్రమాలను దర్శించడం అనేటువంటిది అది తప్పు అయినటువంటి విషయం కాదు. కానీ అక్కడ నిజంగా నా యొక్క శ్రమను నేను బాపుకోగలుగుతున్నానా, దానిని పోగొట్టుకుంటున్నానా, నిజమైనటువంటి జీవపరమైనటువంటి పరమశాంతిని నేను పొందుతున్నానా, ఆ పొందేటువంటి పరబ్రహ్మస్వరూపం ఆశ్రమంలోనే ఇమర్చబడి ఉన్నదా, మరి ఇంకెక్కడా లేదా అంటే అక్కడే ఉన్నది అని రూఢి అయితే అందరూ ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క ఆశ్రమ దర్శనముతోటి అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రదేశం యొక్క మహిమతోటి మన యొక్క శ్రమను మనం బాపుకోవచ్చు. కానీ సర్వము నిండి ఉన్నది కదా పరబ్రహ్మస్వరూపం, పరవస్తు స్వరూపం, పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపం అనేటువంటిది సర్వము వ్యాపించి ఉన్నది. అంటే అప్పుడు ఏ వస్తువు కూడా పరబ్రహ్మతత్వం కంటే మిగిలి మరొకటి లేదు అన్నప్పుడు మరి ఈ శరీరాంతర్గతంగా ఉన్న ఈ విశుద్ధ చైతన్య సత్తా అదేమిటి, ఈ శరీరాన్ని కదిలిస్తోంది, మాట్లాడిస్తోంది, అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేయగలుగుతోంది. ఈ విషయాలన్నీ కూడా కలగజేసేటువంటి ఈ విషయం శరీరానిదా, శరీరానికి స్వచ్ఛమైనటువంటి కదలికలు ఉన్నవా, లేకుంటే ఆ యొక్క విశుద్ధ చైతన్యం యొక్క సామీప్యం వల్ల ఈ శరీరం ద్వారా ఈ మాట రావడం కానీ, ఈ ఆలోచన కలగడం కానీ, ఈ అనుభవాన్ని సాధించడం కానీ, ఈ యొక్క విషయాన్ని మరి తెలియజేయడం కానీ, ఈ శరీరం కదలడం కానీ జరుగుతున్నది. అంటే సర్వము నిండినటువంటి ఏ సత్తా అయితే ఉన్నదో ఆ సత్తాలోనే మనం ఉన్నాం, ఆ సత్తానే మనము అయ్యున్నాం, అదే మనం అయ్యున్నాం. ఈ జడ శరీరము అనేటువంటిది మనం కాదు. అప్పుడు ఈ జడ శరీరం మనం కాదు అన్నప్పుడు మనకి ఇంకా ఎటువంటి శ్రమ అనేటువంటిది మిగిలి ఉంటుందా? ఉండదు. ఎందుకు? జ్ఞానము గనక సిద్ధించిందనుకో అక్కడ శారీరకమైనటువంటి శ్రమలు అనేటువంటి దానికి అవకాశం లేనే లేదు. ఎందుకు? శరీరమే లేకపోతే దేనికి అలసట, దేనికి అలజడి, దేనికి ఒత్తిడి, దేనికి నొప్పి, దేనికి బాధ ఏమీ లేదు కదా. కాబట్టి ఇక్కడ సర్వములో నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే గుర్తించి తాను అదే ఉంటాడో అదే కదా జ్ఞానసిద్ధి అనేటువంటిది. ఆ జ్ఞానసిద్ధి పొందడం కోసం, అటువంటి తత్వం నిలబడి ఉండడం కోసం సర్వదా సమరూపంలో వెలయుచూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమునందు స్థిరపడి ఉండేలాగా, ఆ ఉండేటువంటి జ్ఞానం సిద్ధించేలాగా నేను శ్రీ సద్గురుమూర్తికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ గురుదేవుని యొక్క వాక్య సుధారసము అంటే శ్రీ గురుదేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ముఖారవిందంగా జాలువారుతూ ఉంటుంది ఆ అమృతమయమైనటువంటి బోధ ప్రవాహం. ఆ ప్రవాహం ద్వారా సకల సంసార విషయాలు కూడా నశించిపోతాయి. అసలు సంసార విషయాలు అంటే కాలకూట విషయాలు
అని చెప్తాం. కాలకూటము విషము అంటే ఇంకా దానికి తిరుగులేదు. ఎటువంటిది అంటే కాలకూట విషముతో ఉన్నటువంటి సర్పం కాటు వేస్తే వాడు బ్రతకడు అనేటువంటి విషయమే. అయితే ఈ సంసార విషయం కూడా ఎటువంటిది, అంత కాలకూట విషముతో తుల్యమైనటువంటిది. అయితే ఏ విధంగా అంటే వానిని మళ్ళీ కూడా ఈ జాగ్రత్తనందు పరమాత్మ తత్వమునందు జ్ఞాన మార్గమునందు వాడిని బతకనివ్వదు. ఎందుకు, వాడిని ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా అంటే ఈ దృశ్యమాన జగత్తులోనే వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి భ్రమకు లోనబడేటువంటివి, భ్రాంతితో కూడి ఉన్నటువంటివి, స్థిరము కానటువంటివి, అవిద్యామయమైన మాయాభ్రాంతితో కూడుకున్నటువంటి విషయాల నుండి ఏమాత్రము కూడా పైకి లేవనివ్వనటువంటిదే కాలకూట విషము అనబడేటువంటి సంసార భ్రమ. అంటే ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటివి అనూచానంగా కొనసాగుతూనే ఉంటాయి. కోటాను కోట్ల శరీరాలు, మరి ఇంకా వీడికి ఎప్పుడూ కూడా మరి జ్ఞానము అనేటువంటిది ఉండదా అంటే ఎప్పుడు అంటే ఇక మహాప్రళయంలో సర్వేక సమస్తము పంచభూతాలు, పంచభూతాలకు మూలమైన జ్ఞానము, జ్ఞానానికి మూలమైనటువంటి ఏ పరబ్రహ్మమునందైతే లీనమైపోతాయో అప్పుడు మాత్రమే మళ్ళీ కొత్తగా సృష్టి ఆరంభమైనప్పుడు అప్పుడు మాత్రమే మళ్ళీ వీనికి జ్ఞానము అనేటువంటిది ఒకవేళ ఉద్భవిస్తే ఉద్భవించవచ్చు. లేకపోతే ఈ ప్రళయాంతం వరకు కూడా వీడు అనేక శరీరాలను, అనేక రకాల ఉపాధులను ధరిస్తూ వీటిలో ఆ శరీరానికి అనుగుణమైనటువంటి క్లేశపాశాలకు లోబడుతూ ఇబ్బందులు, క్లేశాలు, బాధలు పడుతూ ఉండవలసిందే అని చెబుతూ అదంతా కూడా నశించిపోవాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క ఆ అమృతసారమైనటువంటి ఏ విధంగా అంటే భగీరథుని యొక్క ప్రయత్నం వల్ల మరి ఎక్కడ అంటే విష్ణుపాద సన్నిధి యందు ఉత్పన్నమైనటువంటి ఆ యొక్క విష్ణులోకము నుండి అంటే వైకుంఠము నుండి జాలువారినటువంటి గంగా ప్రవాహము చేత ఆ సగరులంతా కూడా ఏ విధంగా అంటే బూడిద కుప్పలన్నీ కూడా తరించి ఒక్కొక్క బూడిద కుప్పలో ఒక్కొక్క రాజకుమారుని శరీరం బూడిద కుప్ప అయింది. ఆ విధంగా 60,000 మంది సగర పుత్రుడు అందరూ కూడా సగర మహారాజు యొక్క పుత్రుడు ఆ 60 మంది కూడా మరి ఒక మహాముని యొక్క దృష్టి పాతము చేత ఆయనను నిర్బంధించి ఆయనను అవమానించిన కారణము చేత ఆయన కోపానికి కారణమై బూడిద కుప్పలయ్యారు. వాళ్ళందరినీ కూడా సజీవమూర్తులుగా చేయకపోయినా వాళ్ళందరూ కూడా తరించిపోయేలాగా చేయగలిగినటువంటి ఆ యొక్క దివ్య భగీరథుడు తీసుకుని వచ్చి ఆ యొక్క బూడిద కుప్పల మీదుగా ప్రవహింపజేయడం ద్వారా వారంతా తరించినట్లుగానే అట్లాగే ఈ సంసారము అనేటువంటిది తరించాలి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క వాక్య సుధారసము అనేటువంటిది జ్ఞానబోధైకమైనటువంటి అమృత ప్రవాహము, ఆ యొక్క వాక్సుధా ప్రవాహము అనేది ఎప్పుడైతే ప్రవహిస్తుందో అనేక కోట్ల శరీరాలను ధరిస్తూ భ్రాంతులకు లోబడినటువంటి ఏ యొక్క పుణ్యతముడు ఉన్నప్పటికీ కూడా వాని యొక్క సంసారం అనేటువంటిది పరిచ్ఛిన్నమైపోతుంది, నశించిపోతుంది. అంటే ఎలాగూ అంటే కొంతమంది మాంత్రికులు ఉంటారు కదా, మంత్రగాళ్ళు ఉంటారు. ఆ మంత్రగాళ్ళు ఏం చేస్తారు అంటే వారి యొక్క అంటే ఎలాగంటే కొంతమంది మంత్రగాళ్ళు యొక్క మంత్రాన్ని వాళ్ళ పేరును స్మరిస్తే చాలు మరి ఇంకొకరు వేసినటువంటి విషం విరిగిపోయేటువంటి విధంగానే కొన్ని విషయాలు కూడా హరించిపోతూ ఉంటాయి. అలాగే ఇలా ఉండగా శ్రీ గురుదేవుని యొక్క జ్ఞానమూర్తి యొక్క వాగమృతము చేత అంటే ఎంతో కాలంగా ఎన్నో శరీరాలలో ఎన్నో ఉపాధి సంబంధమైనటువంటి కర్మ కోరికలతో కూడుకొని ఆ వాసనా ప్రాబల్యాలతో మంచి చెడు కార్యాలతో వాడు పెంచుకున్నటువంటి సంస్కారాల విషయాలతోటి వాడు అనూచానంగా శరీరాలను ధరిస్తూ ఉండేటువంటి వాడు ఏ విధంగా తరించబడతాడు, మళ్ళీ సంసారాన్ని ఏ విధంగా దూరీకరించుకుంటాడు అంటే శ్రీ గురుదేవుని యొక్క అంటే శ్రీ గురుదేవుడు ఎటువంటి వాడు అంటే జ్ఞానమూర్తి. ఆయన మూర్తిమత్వం మొత్తం కూడా ఆశాంతం కూడా పైనుండి క్రింది వరకు కూడా ఆ రూపం మొత్తం
మొత్తం కూడా జ్ఞానమూర్తత్వమే, మూర్తీభవించినటువంటి జ్ఞానస్వరూపం. ఆయన యొక్క వాగమృతము చేత ఆయన ఒక్కొక్క పదాన్ని కూడా మనకి ప్రవచించేటప్పుడు, ఆయన బోధించేటప్పుడు ఆ బోధైక రసము చేత సంసారము అనేటువంటిది, అంటే అజ్ఞానతమము నశించిపోయిందా, అప్పుడు జ్ఞాన అంటే ఒకటి పోతే దాని ప్రదేశంలో మరొకటి ఉంటుంది. జ్ఞానం ఉంటుందా, అజ్ఞానం ఉండదు. అజ్ఞానం ఉంటుందా, అజ్ఞానం ఉండదు. అలాగే అజ్ఞానము అనేది నశించిపోయిందా, నశించిపోవడానికి కారణమైనటువంటి జ్ఞానోపాసన. ఆ జ్ఞానాన్ని ఎవడైతే ప్రయత్నం మేరకు అభివృద్ధి చేసుకుంటాడో దాని ద్వారా కూడా వానికి ఈ సంసారం పట్ల, దృశ్యమాన సంబంధమైన శరీరాల పట్ల, అస్థిరమైనటువంటి వాసన తంతువుల పట్ల వానికి ఆ విరక్తి కలగడం చేత వాడేం చేస్తాడు అంటే సత్యమైనటువంటి వస్తువును అంటి ఉండాలి, సత్యమైన వస్తువునే స్థిరపడి ఉండాలి, సత్య వస్తువు కోసమే ప్రాకులాడాలి, సత్య వస్తువు కోసమే ప్రయత్నించాలి అని ఎప్పుడైతే జ్ఞానాభివృద్ధి చేసుకుంటాడో వానికి దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాలు అనబడేటువంటి విషమంతా కూడా నశించిపోతుంది. అంటే ఆ విషయాలే కదా విషంగా మారి మళ్ళీ కూడా శరీరాలను తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విషయాలు అనబడేటువంటి విషం నశించిపోయిందా, వాడికి మళ్ళీ ఒక శరీరం అవసరం అనేటువంటిది ఉండదు. విషయాలే లేనటువంటి వాడికి శరీరం అవసరం ఏమున్నది? విషయాలు ఉన్నటువంటి వానికే ఆ యొక్క విషయాలను మోయడం కోసం, దాచడం కోసం, అనుసరించడం కోసం, అనుభవించడం కోసం శరీరాల యొక్క అవసరం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఆ మహనీయుని యొక్క ఆ శ్రీ గురుదేవ జ్ఞానమూర్తి యొక్క వాగమృతము చేత, ఆయన యొక్క బోధామృతము చేత, మరి ఆయన యొక్క సుధారస ప్రవాహము చేత ఏ విధంగా సంసారము అనేటువంటి విషయం, ఆ యొక్క సంసారానికి మూలమైనటువంటి కోరికలు, వాంఛలు, సంస్కారాలు ఇవన్నీ విషయాలే కదా, ఇవన్నీ నశించిపోతే ఆ విషయము అనబడేటువంటి విషం కూడా నశించిపోయింది. నశించిపోయినప్పుడు ఇంకా ఏమవుతుంది? నేరుగా ఇక నశించిపోయినప్పుడు వాడేమవుతాడు? సంసారం నశించిపోయింది అని మనం ఇంకా వేరుగా చెప్పనవసరం లేదు. ఎందుకు? వాడు పరమాత్మ యందు పరిడివిల్లుతూ ఉన్నాడు. వాడు ఏ స్థిర వస్తువు అయితే ఉన్నదో దాని యందు వాడు అంటే స్థిరపడి ఉన్నాడు. నిరతిశయానందమైనటువంటి పరస్వరూపమునందు వాడు సంలీనమై ఉన్నాడు అని మనం వేరుగా చెప్పాలా అంటే చెప్పవసరం లేదు. ఎలాగంటే ఇప్పుడు అజ్ఞానము అనేటువంటి దానితో మునిగిపోయి అజ్ఞాన సర్పము చేత సందష్టులై అంటే కాటు వేయబడినటువంటి వారే, అజ్ఞానము అనేటువంటిది విషసర్పమైతే ఆ అజ్ఞానము చేత నిండిపోబడటమే, తాను కాని వస్తువును తాను అని భ్రమించడమే అజ్ఞానము. అయితే అస్థిరమైనటువంటి వస్తువులను స్థిరము అని భావించడమే అజ్ఞానము. ఈ విధంగా అంటే సత్య వస్తువులను గురించి ఏమాత్రము సంకల్పమాత్రము చింతన కూడా లేకుండా ఉండడమే అజ్ఞానము. మహనీయులు మూర్తీభవించినటువంటి జ్ఞానమూర్తులు కనబడుతూ ఉన్న వారిని లక్ష్య పెట్టకుండా తన అజ్ఞానముతో నిండిపోయిన క్రియలనే చాలా నేర్పుగా చేస్తూ ఉండేటువంటి వారే అజ్ఞానము. కాబట్టి అటువంటి అజ్ఞానము అనబడేటువంటి సర్పము చేత వాళ్ళు కాటు వేయబడి ఉన్నారనుకో, అప్పుడు అజ్ఞానము అనేటువంటిది ఏం తీసుకొని వస్తుంది? సంసారాన్నే కల్పిస్తుంది. శరీరాల యొక్క రాకపోకలను అది కల్పిస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి అజ్ఞాన సర్పము చేత ఒకవేళ కాటు వేయబడిన వారైతే సంసార విషయాలను అనేటువంటి గొప్పదైనటువంటి విషము చేత మోహమూర్ఛ అంటే కోరికలు అనబడేటువంటి దాని చేత మూర్ఛ అనేటువంటిది పొందినటువంటి వారికి అంటే పరతత్వం మరొకటి ఉన్నది అని తెలియదు. ఈ యొక్క శారీరక సంబంధమైన లోకము, దేహము అది నిత్యము, ఇది సత్యము అని భావించి ఈ దేహం సుఖంగా సౌకర్యవంతంగా ఉండడం కోసం అనేక రకాలైనటువంటి దృశ్య సంబంధమైన విషయాలను ఇంకా కూడా పోగు చేసుకుంటూ ఉండడం, దీని ద్వారా సుఖం ఉన్నది, దాని ద్వారా శాంతి ఉన్నది, దీని ద్వారా సంతోషం వస్తుంది, ఇది మాత్రమే ఇష్టము అని దానిని మాత్రమే చేసుకొని దానిలో మైమరిచి ఉన్నటువంటి వాడు ఆ మోహం యొక్క
మూర్ఛ అనేటువంటిది అంటే ఆ స్థితిలో మగ్నమైపోయినటువంటి వానికి శ్రీ గురుదేవుని యొక్క వాగామృతం మాత్రమే మహా ఔషధమై ఉన్నది. అంటే అంత దేహ సంబంధమైన ఈ దృశ్యమాన జగత్తులో లీనమై ఉన్నటువంటి వానికి కూడా శ్రీ గురుదేవుని యొక్క వాగామృతము మాత్రమే అది గొప్ప ఔషధమై ఉన్నది. వాడు ఏ విధంగా అంటే నిద్రిస్తూ ఉన్నాడు. ఎందుట్లో? అజ్ఞానంలో నిద్రిస్తూ ఉన్నాడు, అసత్యమునందు నిద్రిస్తూ ఉన్నాడు. అటువంటి నిద్రను కూడా చెరిపి మరి వానికి సత్యం వైపు ఒక చూపు సారించగలిగినటువంటి ఔషధం శ్రీ గురుమూర్తి యొక్క బోధామృతమే చేయగలుగుతూ ఉన్నది. కాబట్టి ఎలాగంటే సముద్రంలో మహాభయంకరమైనటువంటి కాలకూట విషం పుట్టింది కదా, తర్వాత ఏమైంది? అది కూడా మహామధురమైనటువంటి అమృత ప్రవాహం కూడా జనించింది. అంటే రెండు ఎక్కడ పుట్టినాయి? రెండు ఒక చోటే పుట్టినాయి. ఇదేంటి సముద్రంలో కాలకూటం పుట్టడం ఏంటి అంటే అది పుట్టింది. సర్వేక చాలా పదార్థాలు కూడా సముద్రం నుండే ఉద్భవించినవి. ఎలాగా అంటే పాల సముద్రంలో అంటే క్షీర సముద్రము లేదా పాల సముద్రంలో దేవతలకి రాక్షసులు కూడబలుక్కొని ఏం చేశారు? ఒక అమృతాన్ని పుట్టించాలి అని అనుకున్నారు. అనుకుని వారు వీరు కూడబలుక్కొని ఇక మరి సముద్రాన్ని తరించాలి అంటే కష్టం. అందుకని మందర పర్వతాన్ని వేడుకున్నారు. పర్వతం ఒప్పుకున్నది. మందర పర్వతాన్ని వాళ్ళు వీళ్ళు కూడా మోసుకొని వచ్చి పాల సముద్రంలో పెట్టారు. పెట్టిన తర్వాత మరి మందర పర్వతాన్ని మరి ఒక కవ్వాన్ని తరించాలి, చిలకాలి అంటే ఒక తాడు అవసరం. ఆ తాడు అనేటువంటిది మందర పర్వతాన్ని చుట్టగలిగినటువంటి తాడు ఏమున్నది? వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు వాసుకి అనేటువంటి గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి సర్పరాజ్యాన్ని బ్రతిమలాడారు. అప్పుడు ఆ వాసుకి కూడా ఒప్పుకున్న తర్వాత దాన్ని కవ్వంతాడుగా చుట్టారు. మందర పర్వతానికేసి మందర పర్వతం పాల సముద్రంలో పెట్టి ఇక అటు తలవైపు కొంతమంది, తోకవైపు దేవతలు, తలవైపు మరి రాక్షసులు. అంటే మొట్టమొదట తలకాయ వైపు పట్టుకున్న దేవతలే, తోకవైపు పట్టుకున్నది రాక్షసులే. కానీ రాక్షసుల్లో అహం బుట్టి ఏం చేశారు అంటే మేము తోకవైపు పట్టుకోవడానికి మేము అర్భకులమే, అబలులమే, తక్కువ వారమే అని భావించారా? కాబట్టి మేము తలవైపే పట్టుకుంటాము అని చెప్పేసి ఆ విధంగా తలవైపు వారు పట్టుకున్నారు. దేవతలు మళ్ళీ తోకవైపుకు వచ్చారు. అప్పుడు దానిని అటు ఇటు వేలాదిగా, అటు కొంతమంది దేవతలు వేలాదిగా, ఇటు కొంతమంది దేవతలు వేలాదిగా ఈ యొక్క మందర పర్వతాన్ని చుట్టుకున్నటువంటి వాసుకుని పట్టుకొని కవ్వాన్ని తాడుతో పెరుగు చిలికినట్లుగానే ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని వేసి చిలికారు. ఆ చిలికినప్పుడు మందర పర్వతాన్ని బరువు ఆపలేక కిందకి వెళ్ళిపోతే అందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి కూర్మావతారంలో వచ్చి మందర పర్వతం కింద చేరి మందర పర్వతాన్ని పైకెత్తాడు. అప్పుడు వారు చిలకడానికి అనుకూలమైంది. అలా చిలికే సమయంలో ఏ విధంగా అంటే వాసుకి ఆ ఒరిపిడికి తట్టుకోలేక నోటి నుండి విషాగ్ని జ్వాలలు వదిలాడు. ఆ విషాగ్ని జ్వాలలకు కాలిపోయినటువంటి ఈ రాక్షసులు, అంతకుముందు వారు కూడా తెల్లగానే ఉండేవారు, నల్లగా అయిపోవడానికి కారణం ఏంటంటే వాసుకి వదిలినటువంటి ఇక ఆ జాతి నుండి ఉద్భవించిన ప్రతి ఒక్కరూ రాక్షసులు అంటే నల్లగానే శారీరకంగా ఉత్పన్నమవుతూ ఉన్నారు అనేటువంటి విషయం. అలాగే అటువంటి భయంకరమైనటువంటి పాల సముద్రాన్ని మదించే సమయంలో ఆ మందర పర్వతాన్ని వాసుకి అనేటువంటి సర్పరాజ్యాన్ని వేసి చిలికేటువంటి సమయంలో ఆ యొక్క పాల సముద్రంలో అలజడి కలిగింది. ఆ అలజడి ద్వారా ఏమైంది అంటే రకరకాల వస్తువులు పుట్టుకొచ్చినవి. మరి కల్పవృక్షం పుట్టింది, కామధేనువు పుట్టింది, ఉచ్చేశ్రవం పుట్టింది, రంభాది అప్సరసలు పుట్టారు, లక్ష్మీదేవి పుట్టింది, మరి ధన్వంతరి పుట్టాడు. అంటే ధన్వంతరి కాదు, దానికంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలం అంటే సర్వ ప్రపంచాన్ని నశింపజేసేటువంటి కాలకూట విషం. అది గనక ప్రాపంచక సంబంధమైనటువంటి పరిసరాలకు వెళ్ళిందా ప్రపంచమంతా మాడి మసైపోతుంది. దాన్ని
పరమేశ్వరుడు తన యొక్క కంఠంలో అటు మృంగకుండా ఇటు బయటకు కాకుండా కంఠంలో నిలబెట్టి సమర్థతో ఉంచగలిగినప్పుడు ఆ యొక్క మళ్ళీ కూడా అదే దాన్ని ఆ పాల సముద్రాన్ని తరచడం వల్ల అప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతము అనేటువంటిది ఈ కాలకోట విషము అనేటువంటిది రెండూ ఎక్కడ పుట్టినాయి? ప్రపంచాన్ని నశింపజేసేది కాలకోట విషమైతే ఈ యొక్క ప్రపంచాన్ని మళ్ళీ కూడా సజీవంగా ఉంచగలిగినటువంటిది. అంటే వాళ్ళు ఏ విధంగా చిరంజీవులై వాళ్ళు బ్రతికే ఎల్లవేళలా కూడా ఎటువంటి వయసు మార్పులు అనారోగ్యాలు లేకుండా ఎల్లప్పుడూ నిత్య యవ్వనముతో శోభిల్లేటువంటి ఉండగలిగినటువంటి మహా గొప్పదైన ఔషధభరితమైనటువంటి అమృతం పుట్టింది. అటువంటి వారికి ఇంకా చావు లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా శరీరాలను నిలబెట్టి ఉంచగలరు. అంటే కాలకోట విషం పుట్టినా అమృతం పుట్టినా ఎక్కడ పుట్టింది అంటే అది ఒకే చోట పుట్టింది. అదే సముద్రంలో, అదే పాల సముద్రాన్ని తరచడంలోనే పుట్టింది. ఆ క్షీరసాగర మదనంలోనే ఈ రెండూ పుట్టినాయి. అంటే రెండు ఒకే చోట పుట్టినాయి కదా. అలాగే ఏ అమాయకత్వం అయితే ఉన్నదో దోషాలు గుణాలు ఏకాశ్రయాలైనట్లుగానే సర్వ సద్గుణాలు ఒకే చోట ఉంటాయి, సర్వ దోషాలతో కూడినటువంటిది కూడా ఒకే చోట ఉంటుంది. అంటే ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. అంటే అమృతం ఉన్నప్పుడు హాలాహలం లేదు. హాలాహలాన్ని పరమేశ్వరుడు కంఠమునందు బంధించి ఉంచాడు. అమృతం పుట్టక మునుపు హాలాహలం మాత్రమే పుట్టింది. అంటే ఏదైనా ఒకటే ఉంటుంది. పగలుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. అలాగే జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉండదు. అలాగే ఇక్కడ మరి ఎప్పుడైతే దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాలలో తేలియాడుచు సంసారము అనేటువంటి శరీరాలను పొందుతూ వదులుతూ ఉన్నటువంటి ఈ యొక్క సంసారంలో మహనీయులైనటువంటి ఆ యొక్క సద్గురుమూర్తుల యొక్క వాగమృతం ద్వారా ఏమవుతుంది అంటే వారి యొక్క అజ్ఞానమయ స్థితి మొత్తం నశించిపోతుంది. ఎప్పుడైతే నశించిపోయిందో, ఎక్కడ మృతము నశించిందో అక్కడ అమృతం ఉంటుంది, ఎక్కడ అమృతం ఉంటుందో అక్కడ మృతం నశిస్తుంది. మృతం ఉన్న చోట అమృతము అనేటువంటిది ఉత్పన్నం కాదు. అమృతము ఉత్పన్నమైన చోట మృతము అనేదానికి అవకాశం లేదు. కాబట్టి రెండు కూడా ఒకే చోట ఉన్నాయి. అంటే దోషాలు గుణాలు కూడా ఒకదాన్నే ఆశ్రయించి ఉంటాయి. అందువలన ఈ హాలాహల సంభవము చేత అంటే ఈ విషం యొక్క పుట్టుక చేత సముద్రం అంతా కూడా అల్లకల్లోలమైంది కదా. ఆ అల్లకల్లోలం చేత అందరూ భయపడిపోయారు. అప్పుడు జగద్రక్షకుడైనటువంటి ఈశ్వరుడు దానిని మృంగివేశాడు. మృంగివేస్తే తర్వాత మళ్ళీ కూడా చిలికితే అమృతం అప్పుడు ఉత్పన్నమైంది. మళ్ళీ క్షీరసాగరం అంతా కూడా నవనీతం అమృతమయమైపోయి అందరూ కూడా సంతోషించారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.